హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ చిన్ని వ్లాగ్స్. ఈరోజు హెచ్ఎంటీ గ్రౌండ్కి వచ్చాం. హాయ్ అండి, ఇదే హెచ్ఎంటీ గ్రౌండ్ అండి. మనకి చింతల దగ్గర ఉంటుంది. చూడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇటు పొద్దున కొన్ని వందల మంది వాకింగ్కి వస్తారు ఇక్కడికి. హాయ్ అండి, మనకి హెచ్ఎంటీ గ్రౌండ్ చాలా పెద్దది. ఇక్కడ వాకింగ్కి చాలా మంది వస్తారు. ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా చాలా జరుగుతాయంట. మేము కూడా ఫస్ట్ టైం చూద్దామని వచ్చాము, కానీ చాలా పెద్ద ఏరియా అండి. అంటే అప్పట్లో హెచ్ఎంటీ అనే ఫ్యాక్టరీ ఉండేదంట అండి. ఇది భారత ప్రభుత్వ సంస్థ. 1960లలో హైదరాబాద్లోని చింతల్ ప్రాంతంలో హెచ్ఎంటీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. వేలాది మంది ఉద్యోగులు అక్కడ పనిచేసేవారంట. అందుకే చూడండి మీరు, హౌసెస్ అన్నీ అప్పట్లో మనకు క్వార్టర్స్ కట్టించేవాళ్ళంట. అట్లా అందులో ఉండేవాళ్ళంట. ఇప్పుడు చాలామంది లేరు. ఫ్యాక్టరీ ఉద్యోగుల కోసం కాలనీ, స్కూల్స్, ప్లే గ్రౌండ్ వంటి సౌకర్యాలను నిర్మించారంట. ఆ ప్లే గ్రౌండ్నే ఇప్పుడు హెచ్ఎంటీ గ్రౌండ్ చింతల్ అని పిలుస్తున్నారు. చూడండి చెట్లు కూడా చాలా ఉన్నాయి. మనం ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్ అది అండి. ఇది చిన్నదేం కాదు. మేమైతే తిరగలేకపోయాం. ఇప్పుడు మనం చూపించేదే మనకి ఇక్కడ మూవీ షూటింగ్స్ చాలా జరుగుతాయి. ఇప్పుడు ఆ ద్వారం ఉంది కదండి టెంపుల్ది. ఇప్పుడు అక్కడ చాలా మంది క్రికెట్ ఆడడానికి వస్తారు. మన మూవీ షూటింగ్స్ ఉన్నప్పుడు నో ఎంట్రీ అని బోర్డు పెడతారు. మొన్ననే ఇక్కడ రీసెంట్గా రవితేజ మూవీ ఇరుముడి మూవీ ఇక్కడ చేశారు. మన అయ్యప్ప ఒక సాంగ్ ఉంటుంది కదండి, ఆ సెట్టింగ్ అంతా ఇక్కడ జరిగింది. ఇంకా చాలా హర్రర్ మూవీస్కి చాలా ఉపయోగించుతారు ఇక్కడ. చూడండి ఇంత పెద్ద గ్రౌండ్. ఇక్కడ మొత్తం మన క్రికెట్ ఆడుతున్నారు అందరూ. ఇక్కడ మనకు మూవీ షూటింగ్ జరిగేదంతా ఇప్పుడు మేము చూపించే ఏరియానే. చాలా రీసెంట్గా కూడా చాలా మూవీస్ ఇక్కడ జరిగాయండి. ఇట్లనే కొంచెం మనం స్ట్రైట్కి వెళ్తే మనకి ఇప్పుడు టెంపుల్ ఒకటి కనిపిస్తుంది. అప్పుడు హెచ్ఎంటీ వాళ్ళే, ఆ ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళే చాలామంది ఈ టెంపుల్ వాళ్ళకే అనంట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే వాళ్ళ కోసం ప్లే గ్రౌండ్స్, హౌసెస్, స్కూల్స్, టెంపుల్స్ అన్నీ ఉండేవంట. అందుకే ఇది చాలా పెద్ద ఏరియా. మనం అసలు దీన్ని తిరగలేము, అంత పెద్దగా ఉంది. చూడండి చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అసలు ఏదో విలేజ్కి వచ్చిన ఫీలింగ్ అనిపించింది మాకైతే. హైదరాబాద్లోనే ఉన్నామా లేకపోతే విలేజ్లో ఉన్నామా అన్నట్టు అనిపించింది. చూడండి మూవీ షూటింగ్ సెటప్ అక్కడ ఉంచుతారు వాళ్ళు. రిటర్న్ అవుతున్నాం టెంపుల్ని చూసేసి. కానీ గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది ఒక్క గ్రౌండే కాదండి, మేము వెళ్తుంటే మామూలుగా చిన్న చిన్న చెట్ల మధ్యలో ప్రతి ఒక్క గ్యాంగ్ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుంచి వచ్చి ఇట్లా ఎక్కడ పడితే అక్కడ క్రికెట్ అలా చాలా ఆడుతున్నారు. ఇక్కడ మనకి సోడా కూడా ఉంది తాగడానికి. చూడండి అంటే అక్కడని కాదు, చాలా చోట్ల ఇట్లా ఆడుతున్నారు. మనకి ఇక్కడ స్కూల్ కూడా ఉందండి, ఇంటర్నేషనల్ స్కూలు. న్యూఢిల్లీది వ్యాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. చాలా పెద్దగా ఉంది. మనకి ఇది ఇప్పటికి కూడా ఉందండి. ఇక్కడ పిల్లలు కూడా వస్తారు డైలీ. చాలా మంచి స్కూలు, చాలా నేమ్ ఉన్న స్కూల్ అండి. కానీ చాలా బాగుంది స్కూల్ కూడా. చూడండి చెట్లు ఎంత బాగా ఉన్నాయో. ఇక్కడ మనకి ముందు క్యాంటీన్ కూడా ఉందండి. ఈ స్కూల్ పిల్లలు వీళ్ళు వచ్చినప్పుడు మనకి ఈ హెచ్ఎంటీ గ్రౌండ్కి వచ్చిన వాళ్ళకి మనకి క్యాంటీన్ ఉంది. టిఫిన్స్ ఉన్నాయి, మనకి హెల్దీ జొన్న రాగి సంగటి అలాంటివి కూడా ఉన్నాయండి, హెల్దీ డ్రింక్స్. స్కూల్ అయితే చాలా పెద్దగా ఉందండి. మళ్ళీ ఇంటర్నేషనల్ స్కూల్ కదా, చాలా బాగుంది. చూడండి క్యాంటీన్స్ ఉన్నాయి, టిఫిన్స్ అంటే రాగి సంగటి అవి డ్రింక్స్ అవి కూడా ఉన్నాయి. మనకి గ్రౌండ్కి వచ్చిన వాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా ఉంది. చూడండి అప్పటి క్వార్టర్స్. ఇప్పుడు చాలామంది అందులో ఉండట్లేదండి. చూడండి ఇటొక్క దారి అటొక్క దారి, అటు ఎటు వెళ్ళినా కూడా గ్రౌండ్. ఇది హెచ్ఎంటీ గ్రౌండ్ చాలా పెద్ద ఏరియా. చెట్లు అయితే ఎంత బాగున్నాయో, మస్తు. ఆ వెదర్కి మాకు చాలా బాగా అనిపించింది. మాకు అక్కడే ఉండాలనిపించింది, అంత బాగుంది. ఇది అప్పట్లో బస్ స్టాప్ అనుకుంటా అండి, ఏమో ఐడియా లేదు. కాకపోతే సేమ్ దానిలాగానే ఉంది కదా అని ఒక ఫోటో తీసాము. చూడండి ఎటు వెళ్ళినా కూడా ఇటొక్క గల్లీ అలా. ప్రతిరోజు ఇక్కడ వాకింగ్కి జాగింగ్కి చాలామంది వస్తారు. ఈరోజు అయితే చాలామంది ఉన్నారు. చూడండి అప్పట్లో వాటర్, పత్తి చెట్టు మొలిచింది కదా, అందుకే చూపించాను. అసలు మేము తిరగలేకపోయామండి, చాలా పెద్దగా ఉంది. ఇప్పటికీ ఇంకా లాంగ్ ఉంది, కానీ మేము వెళ్ళలేకపోయాం. రిటర్న్ వస్తున్నాం. ఇక నా వల్ల కావట్లేదని నేను రిటర్న్ వచ్చేసాను. ఇంకా లోపలికి అటు సైడ్ చాలా ఉంది, కానీ ఇక ఇక్కడితోటే ఆపేసాం మేము. అందుకే రిటర్న్ అయిపోయాం. మళ్ళీ వచ్చిన దాని నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాము. చాలా పెద్దగా ఉందండి. ఇంకా అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, అందుకే మేము ఇక నడవలేకపోయినాం. మా కాళ్ళు కూడా చాలా బాగా నొస్తున్నాయి.
మా ఆయన కూడా చూడండి చాలా కాళ్ళు నొస్తున్నాయి అంటున్నాడు. చాలా పెద్దగా ఉందండి. లాస్ట్‌కి మేము టిఫిన్ కూడా తెచ్చేసుకున్నాం. ఆ షూటింగ్ జరిగే స్పాట్ ముందే అక్కడే ఉండి మేము టిఫిన్ కూడా చేసామండి. ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ వస్తే ఒకసారి విజిట్ చేయండి. మనకు ఒక విలేజ్ వెళ్ళిన అలా అనిపిస్తుంది. ఇక్కడ మనకి చాలామంది భోజనాలు కూడా తెచ్చుకొని ఇక్కడ తినేస్తున్నారు. కానీ అంటే వెదర్ మాత్రం చాలా బాగుందండి. అంటే పచ్చగా చెట్లు మస్తుంది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.